హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. నాకైతే December 31st నైట్న ఎలా జరిగిందో చూడండి. సో డ్యూటీ అయితే 8 o'clockకి కన్ఫర్మ్ అయింది. డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోయి కూడా మధ్యలో వెళ్తా ఉన్నా. డ్యూటీ వచ్చి తిరువణామలై అరుణాచలానికి. సో లాస్ట్ ఇయర్ నేను ఊర్లో ఉన్నా, అంతకుముందు ఇయర్ చెన్నైలో ఉన్నా. మా ఈ ఇయర్ వచ్చి లైఫ్లో గుర్తుండిపోద్ది. ఎందుకంటే ఎప్పుడు కానీ న్యూ ఇయర్లో ప్రతి ఇయర్ న్యూ ఇయర్కి నేను అసలు వర్క్లో లేను. ఒకటి ఇంటికాడ ఉంటా లేదా ఖాళీగా ఉంటా. ఈ న్యూ ఇయర్కి మొత్తం జర్నీయే. నైట్ అంతా ట్రావెల్ చేసుకుంటా అరుణాచలం రీచ్ అయ్యేకాడికి 4 hours పడుతుంది మొత్తం తిరుపతి నుంచి. సో అలా ఈ న్యూ ఇయర్ మొత్తం చూసుకుంటా రోడ్ల మీద అంటే అన్ని ఊర్లు కలుపుకుంటా చూసుకుంటా వెళ్తా ఉన్నా. ఇక్కడ పోలీసు వాళ్ళు చూడండి భయంకరం చెకింగ్ ఉంది, డ్రింక్ అండ్ డ్రైవ్. అండ్ టైం దగ్గరలో ఉంది న్యూ ఇయర్కి. సో ఇక్కడైతే ఫ్యూల్ ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నా. అలా ఇక్కడ చూడండి క్రాకర్స్ కాలుస్తున్నారు. అండ్ మా వాళ్ళు కాల్ చేశారు కొందరు, వాళ్ళకి విష్ చేసుకొని అలా జర్నీ స్టార్ట్ చేసుకుంటా వెళ్తూ ఉన్నా. సో మళ్ళీ చెప్తున్నా, హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. కొత్తగా చూసే వాళ్ళకి గడి హ్యాపీ న్యూ ఇయర్. ఇలా నా December 31st నైట్ జరిగింది. మీరు ఎలా ఎంజాయ్ చేసుకున్నారో, ఎవరెవరితో పార్టీలు చేసుకున్నారో, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో రాసి అయితే వెళ్ళండి. తిరువణామలైకి అయితే మనం వచ్చేసాం. సో టైం దాదాపుగా ఇప్పుడు 12:30 అయిపోయింది. సో అది ఈ షార్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి. వీలైతే మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇది తిరువణామలై గిరి ప్రదక్షిణ చేస్తున్నారు మిడ్ నైట్ కాబట్టి. సో అంతే గాయస్, లైక్ అయితే చేసేయాలండి.